లాల్ దర్వాజా బోనాలు సందడిగా జరుగుతున్నాయి. భాగ్యనగరంలోని పాత బస్తీ సింహవాహిని మహంకాళి బోనాల మహోత్సవానికి భక్తులు తరలి వెళ్తున్నారు. సింహవాహిని ఆలయంలో తెల్లవారుజాము నుంచే బోనాలు చెల్లించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామున లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లకడువ నిర్వహించారు. ఆ తర్వాత బలిహారణ, దీని తర్వాత దేవి మహాభిషేకం నిర్వహించారు నిర్వాహకులు. అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఇక నగరంలో సింహవాహిని ఆలయంతో పాటు మరో 330 ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. ఇక లాల్ దర్వాజా బోనాల సందడికి సంబంధించినటువంటి మరింత తాజా అప్డేట్స్ని మా రిపోర్టర్ అంజుమా లైవ్లో అందిస్తారు. అంజుమా, చెప్పండి, అక్కడ సందడి ఏ విధంగా ఉంది? లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైపోయింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు చేయడంతో కూడా ఈరోజు బోనాల జాతర షురూ అయిపోయింది. ఇక దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు ఆనవాయితీ ప్రకారం కూడా తొలి బోనం అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా అనేక మంది భక్తులు ఇటు లాల్ దర్వాజా పరిసర ప్రాంతాల నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు, అదేవిధంగా దర్శనం చేసుకునేందుకు కూడా పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని శాఖల సమన్వయంతో ఆలయ కమిటీ సభ్యులైతే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 5 క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా బోనాలను తీసుకుని వచ్చేటువంటి మహిళల కోసం 2 క్యూ లైన్లు, అదేవిధంగా మహిళలకు పురుషులకు సపరేట్గా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక విఐపి మూవ్మెంట్ అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సపరేట్ వేని కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా కూడా మంచినీటి సదుపాయం, అదేవిధంగా ఫ్రీ మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్, ఇక జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం ఏదైతే ఉందో మొత్తం క్లీన్ చేసి ఈ దారులన్నీ కూడా శుభ్రంగా ఉండే విధంగా కూడా చూసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఇక తెల్లవారుజాము నుంచే కూడా అనేక మంది భక్తులైతే ఇక్కడికి వస్తున్నారు, అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఆలయం అంతా కూడా ఎంతో అందంగా తీరొక్క పూలతో కూడా డెకరేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి 116వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు, అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు కూడా అనేక మంది భక్తులు అయితే ఇక్కడ తరలి వస్తున్నారు. ఇక మరి కాసేపట్లో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు రాబోతున్నారు. అదేవిధంగా ఆ తర్వాత కొండా సురేఖ గారు కూడా రాబోతున్నారు. సో మొత్తంగా కూడా ఈరోజు విఐపి మూవ్మెంట్ కూడా మనకి ఇక్కడ అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు కూడా ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతా నేపథ్యంలో కూడా దాదాపు 500 మంది పోలీసు సిబ్బంది కూడా మనకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం చుట్టుపక్కల ఉన్నారు. ఇక మొత్తం ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అంటే ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈరోజు మొత్తంగా కూడా 2,000 మంది పోలీసు సిబ్బంది అయితే పహారా కాస్తున్నారు. ఎందుకంటే మనకు ఆదివారం ఈ రోజు, అదేవిధంగా ఆషాఢ మాసం ఇంకా చివరి ఆదివారంగా మనం చెప్పుకోవచ్చు. సో ఎక్కడికక్కడ కూడా మనకు బోనాల జాతర అనేది జరుగుతుంది. ప్రతి చోట కూడా అమ్మవార్లకి భక్తులు బోనాలని సమర్పిస్తున్నారు, అదేవిధంగా దర్శనాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు పోలీస్ పహారాలందరూ కూడా కనిపిస్తున్నారు. దీంతో పాటుగా కూడా ఆలయం ముందు కూడా మనకు బ్యారికేడ్లను అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం క్యూ లైన్ లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇటు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చేంత విధంగా కూడా ఎక్కడ ఆగకుండా ఈజీగా అయిపోయే విధంగా కూడా మనకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఈ రోజు రేపు మనకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల జాతర అనేది కన్నుల పండుగగా జరగబోతుంది. ఈ రోజు మనకి బోనాల సమర్పణ ఉంటుంది. సాయంత్రం వచ్చేసి మనకి శాంతి నేపథ్యంలో కూడా అమ్మవారి కళ్యాణం అనేది ఉంటుంది. ఆ తర్వాత రేపు మనకు భవిష్యవాణి రంగం, అదేవిధంగా పోతురాజుల విన్యాసాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా కూడా ఇక్కడ నిలుస్తాయి. ఇక వీటిని తిలకించేందుకు కూడా మనకు లక్షలాది మంది జనం అయితే సింహవాహిని అమ్మవారి ఆలయానికి అయితే రాబోతున్నారు. థ్యాంక్ యూ అంజుమా.